ఈ మధ్యన లూకా సువార్త మనం ధ్యానిస్తున్నాం. ఈ ఈ భాగము లూకా సువార్త 22వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన భాగము. లూకా సువార్త 4వ అధ్యాయానికి ఈ 22వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటనకు ఒక కనెక్షన్ ఉంది. 4వ అధ్యాయంలో కూడా సాతాను ప్రభుని శోధించాడు. ఈ భాగంలో కూడా మనం చూస్తే శోధన అన్న పదం 2 సార్లు రాయబడి ఉంది. అది ఎక్కడ అండి అని చూస్తే చూడండి, 40వ వచనం, మీ ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండా. సో ఏం పదం ఉంది ఇక్కడ? శోధన. మళ్ళీ 46వ వచనం కూడా చూస్తే మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకుండాట్లు లేచి ప్రార్థన చేయండి. శోధన అన్న పదం మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం ఏంటంటే యేసు ప్రభు పరిచర్య ప్రారంభించక ముందు లేదా ప్రారంభించినప్పుడు సమయం అన్నమాట. లూకా సువార్త 4వ అధ్యాయం. 22వ అధ్యాయంలో ఈ భాగం మనం చదువుతున్నాము. ఈ భాగం ఎప్పటి భాగం అండి అని చూస్తే రేపు ఆయన్ని సిలువేస్తారనగా ఆ ముందు రోజు జరిగిన సంఘటన. సో ఈ 2 మాటలు మనం చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే సాతాను ఆఖరి వరకు కూడా మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. ప్రభువుని ప్రారంభంలో శోధించాడు, తర్వాత చివరిలో కూడా ఏం చేశాడు? శోధించాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఒక మాట మనం చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చివరిన చూడండి, 13వ వచనం చూడండి. అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆ టైంలో ఆయన శోధించాడు, కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు, మళ్ళీ అందుకున్నాడు అనమాట. అలాగే మన జీవితంలో కూడానండి మనం ఇంకా శోధనలు రావులే అని అనుకుంటాం, కానీ ఆఖరి వరకు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? శోధిస్తూ. అసలు శోధన అంటే ఏంటండి అంటే పాపము చేయమని ఒక ప్రేరేపణ. చెప్పండి, పాపము చేయమని ఒక ప్రేరేపణ. యవనస్తుడైన యోసేపుని పాపం చేయమని ప్రేరేపణ వచ్చింది. అలాగే ముసలోడైన దావీదుకు కూడా శోధన వచ్చింది. కాదు, యేసు ప్రభుని శోధించాడు. నన్ను కూడా శత్రువు ఏం చేస్తాడండి? శోధిస్తాడు. పాపము చేయమని ప్రేరేపణ. ఎవరిని ఏ రీతిగా పాపంలో పడేయాలో, ఏ రీతిగా దేవునికి దూరం చేయాలో వాడికి బాగా తెలుసు. రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు అనమాట. శోధనలో ఒకవేళ పడితేనండి, ఒక విశ్వాసి పడితే జరిగే నష్టం ఏంటండి అని అంటే, ఒకటి మనలో సంతోషం పోద్ది. మనలో ఏం పోద్ది? సంతోషం పోద్ది. అందుకోసం దావీదు అంటాడనమాట, రక్షణ ఆనందాన్ని కోల్పోయాను, ఆ రక్షణ ఆనందం మళ్ళీ నాకు తిరిగి అనుగ్రహించు అని అడుగుతాడనమాట. సో మన జీవితంలో ఏం పోగొట్టుకుంటాం? ప్రభు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటాం అన్నమాట. ఆడికి అదే కావాలి. మనం ఎప్పుడైతే ఆనందాన్ని కోల్పోతామో వాడికి అదే సంతోషం అన్నమాట. అంతేకాదండి, ఇంకేంటి దానివల్ల నష్టము అని అంటే దేవుడు దుఃఖపడతాడు. దేవుడు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. ఆయన బిడ్డలు పాపశోధనలో పడిపోయి దేవునికి అవమానం తీసుకొచ్చే పనులు చేస్తూ ఉంటే ఆయన ఎంతో దుఃఖపడతాడన్నమాట. ఆ విషయాన్ని మనము బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మనం కానీ పాపంలో జయిస్తే, నమ్మకంగా ప్రభువుకి కొరకు మనం జీవిస్తే ప్రభు సంతోషిస్తాడు కూడా. మనం శోధన జయిస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అంటే మీకు మామూలుగా ఉదాహరణ జ్ఞాపకం చేయడానికి చెప్తాను. యోబు యథార్థంగా ఉన్నాడు, శత్రు శోధనలో పడలేదు. ప్రభు యోబుని బట్టి ఏం చేశాడు? సంతోషించాడు. సాతాను ముందు కూడా ఆయన గొప్పగా చెప్తూ ఉంటాడు అనమాట. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడును న్యాయవంతునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. సో ఎవరికి చెప్తున్నారు ఈ మాట? దేవుడు తన బిడ్డ అయిన యోబు గురించి సాతాను దగ్గర చెప్తున్నాడు అనమాట. ఎంత గొప్ప విషయం మనం చూస్తున్నాం.
అయితే దావీదు విషయంలో చూస్తే ఒక మాట చదువుదాం. 2 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేదివి కనుక నీకు చాలు. ఇక్కడ మాట చూసారా? దావీదు చేసిన పాపాన్ని బట్టి నాతాను వచ్చి మాట్లాడుతూ అంటాడు, అయితే ఈ కార్యము వలన, అంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తుంది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన శత్రువులు సాతానుగాడు ప్రభు దగ్గర ఆయన దూషించడానికి కూడా నువ్వే ఒక గొప్ప హేతు అంటే అర్థం ఏంటి? కారణాన్ని ఇచ్చావు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం పాపంలో పడితే ప్రభువు సంతోషించడు, అంతేకాకుండా సాతాను వచ్చి ప్రభు ముందు ఆయన దూషించే అంత అవకాశం వాడికి ఇచ్చిన వారం అవుతాం అన్నమాట. ఎంత దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, శోధన జయించడం ద్వారా మనకు సంతోషం మాత్రమే కాదు, దేవునికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఒకవేళ మనం శోధన జయించకపోతే మనకి దుఃఖమే, దేవునికి కూడా దుఃఖమే. సో ఈరోజు మనం ప్రభు దగ్గర నుంచి శోధన జయించడం అంటే ఏంటి అని చెప్పి ఒక నూతన కోణంలో మనం ఈ భాగంలో మనం ఒక 6 పాఠాలు చూడబోతున్నాం. ఎన్ని పాఠాలండి? 6 పాఠాలు. ఈ 6 పాఠాలు నేను క్లుప్తంగా మీకు వివరించి నేను ముగిస్తాను. శోధన మనం జయించాలి అంటే మొట్టమొదటిది మనలో ఉండాల్సింది ఏంటంటే ఏకాంత ప్రార్థన. చెప్పండి, ఏకాంత ప్రార్థన. ఈ పాఠం మీరు ఎలా చెప్పారండి అని అంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పిన ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని. చాలు, రాతివేత దూరం అంట. రాతివేత దూరం అంటే అర్థం ఏంటి? చూడండి, శిష్యులను తీసుకెళ్ళాడు, శిష్యుల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. రాతివేత దూరం అంటే ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి బలంగా ఒక రాయి ఇసిరామనుకోండి, మహా అయితే హైవే రోడ్ వరకు వెళ్తుందేమో, అంత దూరం ప్రభు వెళ్ళిపోయాడంటండి. ఎందుకు అంత దూరం వెళ్ళాడంటే ఆయనకి ఏకాంత ప్రదేశం కావాలి. ఎందుకంటే ఆ ఏకాంత ప్రదేశంలో ఆయన కేవలం తన తండ్రితో గడపాలన్నమాట. ఇది ఎందుకండి అంత అవసరం అని అంటే, శోధన అన్నది ఏకాంతంగా ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం. నేను గత 2 వారాల క్రితం శోధన గురించి ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని చెప్పాను. శోధన 4 సమయాల్లో వస్తుందని చెప్పాను. మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో? 1, ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుందట శోధన. యేసు ప్రభు ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? శోధన వచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది శోధన. ఇంకోటి, మనము కష్టాల్లో ఉన్నప్పుడు శోధన వస్తుంది, అది కూడా చెప్పాను. 3వది ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నప్పుడు కూడా శోధన మన దగ్గరికి వస్తుంది. సాతాను శోధిస్తాడట. ఎలా చెప్పారండి అంటే, ఆ టైంలో తండ్రి అయిన దేవుడి కుమారుని గురించి ఒక మాట అన్నాడు, నీవు నా ప్రియ కుమారుడు, నీ అందరూ నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే 30 సంవత్సరాల జీవితాన్ని తండ్రి కుమారుని చూసి, కుమారుడా మనుషులందరినీ చూస్తున్నప్పుడు నాకు సంతాపం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, కానీ నిన్ను చూస్తుంటే నాకేం కలిగింది? ఎంతో ఆనందం కలిగింది. నేను కోరిన జీవితాన్ని నువ్వు జీవించావు ఒక మానవుడిగా అని చెప్పి నీ బట్టి నేను ఎంతో ఆనందిస్తాను. అంటే ఆత్మీయంగా చాలా ప్రభు ఎలా ఉన్నాడు? ఉన్నతంగా ఉన్నాడు. అలాంటిటప్పుడు ఏమొచ్చిందండి? శోధన, శత్రువు వచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మైండ్లో, శోధన ఏకాంతంగా ఉన్నప్పుడు వస్తుంది, కష్టాల్లో ఉన్నప్పుడు వస్తుంది, ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నప్పుడు వస్తుంది, ఇంకోటి శారీరకంగా అభివృద్ధి చెందినప్పుడు కూడా వస్తుంది. చెప్తున్నాను, దేవుడు చాలా శారీరకంగా అభివృద్ధి చేశాడండి. ఇంతకుముందు ఏమి లేవు, ఇప్పుడేమో దేవుడు చాలా ఆశీర్వదించాడు, అంతా బాగుంది, ఉన్నతంగా ఉంటున్నాం, 4 డబ్బులు జోబులు పడుతున్నాయి, అంతా బాగానే ఉంది. అలాంటప్పుడు కూడా శత్రువు ఏం చేస్తాడంటే వచ్చి శోధిస్తూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ మనం చూడబోతున్నాం. అంటే మీకు జనరల్గా ముందుకు చెప్తున్నాను, తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తాం మనం, శత్రువు ఎలాగా చేస్తాడు అని అన్నది. కానీ మొత్తం మీద శోధన మాత్రం మనకు వస్తుంది. ఆ శోధనలో మనం జయించాలంటే ప్రభువు మనకు నేర్పించిన ఒక పాఠం ఏంటంటేనండి,
ఏకాంత ప్రార్థన. చెప్పండి అన్నమాట. ఏకాంత అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనం సాధారణంగా బైబిల్లో రకరకాల ప్రార్థనలు చూస్తూ ఉంటాం. సంఘ ప్రార్థన అంటాం, అంటే అర్థం ఏంటి? సంఘం అంతా కలిసి చేసే ప్రార్థన. కుటుంబ ప్రార్థన అంటాం, అంటే అర్థం ఏంటి? కుటుంబం అంతా కలిసి చేసుకునే ప్రార్థన. ఏకాంత ప్రార్థన అంటే మనం రహస్యంగా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని ఏకాంతంగా మనం దేవునితో మాట్లాడడం, దాన్ని ఏమంటారండి? ఏకాంత ప్రార్థన. సో మన జీవితంలో మూడోది మనం మొదటిది జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఏముండాలి చెప్పండి? ఏకాంత ప్రార్థన ఉండాలి. శోధన అన్నది ఆత్మీయమైన పోరాటం కాబట్టి మనం వాడాల్సిన యుద్ధ పరికరాలు కూడా ఆత్మీయమైనవై ఉండాలి. ప్రార్థన అన్నది ఒక ఆత్మీయమైన యుద్ధ పరికరం, వెపన్ అన్నమాట. చూడండి, ఒక సైనికుడికి కత్తి ఎలా ఉంటుందో, అలాగే సైనికుడికి గన్ ఎలా ఉంటుందో, ఆత్మీయమైన ఒక వెపన్ లేదా ఆయుధం ఏదంటే ప్రార్థన. సో మన జీవితంలో శోధన జయించాలంటే వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇక్కడ ఒక మంచి పాఠాన్ని మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీ 6:10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండే. ఇప్పుడు చెప్పండి, బలం మనలో లేదు కాబట్టి మనం ఎవరి బలం మీద ఆధారపడాలట ఈ వచనం ప్రకారం? చూడండి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. ఎందుకు ఆ మాట అన్నాడు? శక్తి అన్నది ఎవరు ఇవ్వాలి మనకి? ప్రభువు ఇవ్వాలి. అందుకు అక్కడ ఏమన్నాడు? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఎందుకంటే బలం మీలో లేదు. శోధన జయించే శక్తి మనలో ఎవ్వరికీ లేదు. మనం అనుకోవచ్చు, అబ్బా బాబు నేను చాలా పవర్ఫుల్ అంటే మీకు తెలియదు అనొచ్చు. కాదు, నిన్నే పడేస్తాడు సాతాను. కాబట్టి ఆ బలం పొందాలంటే ఏం చేయాలట? ప్రభు యొక్క మహిమ శక్తి అది దొరకాలంటే మనం ఏం చేయాలి? మహాశక్తి దొరకాలంటే ఏం చేయాలి? కొంచెం కిందకి వెళ్ళి 18వ వచనం చదవండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా చూడండి, ప్రార్థన చేయాలటండి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు అంటున్నాడు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రభు బలాన్ని మనం పొందాలి అంటే ఏకాంతంగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది? భోజనం తినేటప్పుడు అండి అనొద్దు, భోజనం తినేటప్పుడు కాదు, వ్యక్తిగతంగా కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకునే అలవాటు. మీరేం చెప్పొద్దు, కానీ మనకు మనంగా తెలుసు దేవుడు అందరికీ 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలన్నా మనం ప్రార్థనలో గడపాలి, ఒక రకంగా చెప్పాలంటే కదండి. సో వ్యక్తిగతంగా కాసేపు, ఎందుకంటే మనం ప్రార్థన చేసుకోకపోతేనండి బలహీనలుగానే ఉంటాం అన్నమాట. శత్రువు ఇలా శోధన తీసుకొస్తే టప్పని పడిపోతాం అన్నమాట. మనం ఎందుకు జయ జీవితం మనలో లేదు అని అంటే మనలో ఏమి లేదు చెప్పండి? ఏకాంత ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఉండొచ్చేమో, సంఘ ప్రార్థనలో ఉండొచ్చేమో నువ్వు, కానీ నీకు ఉండాల్సింది ఏంటి? వ్యక్తిగత ఏకాంత ప్రార్థన అన్నమాట. సో ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలండి. ఏమండి, ఇప్పుడు మనం ప్రార్థన చేసామంటే అర్థం ఉందండి, యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన దేవుడు కదండి, ఆయన ఎందుకు ప్రార్థన చేస్తాడు? ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. మానవుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు తన సొంత శక్తిని వాడలేదు, కానీ తండ్రి మీద ఆత్మదేవుని మీద ఆయన ఏం చేసేవాడు? ఆధారపడేవాడు అన్నమాట. ఓకే, ఆయన నీతిని నెరవేర్చడానికి ఏంటి, ఆయన తండ్రికి లోబడ్డానికి ఏంటి, కంప్లీట్గా తండ్రి మీద ఆధారపడేవాడు. చూడండి, మరి మనకైతే శోధన వస్తుందండి, ప్రభువుకి ఎలాంటి శోధన వస్తుందండి అని చెప్తే దాన్ని మన సంగతి ముందు చెప్తాను, తర్వాత ప్రభు సంగతి మీకు చెప్తాను. మనకు శోధన ఎలా వస్తుందంటే, ఒకటి బయట నుంచి వస్తుంది, ఒకటి లోపల నుంచి వస్తుంది. బయట నుంచి మనల్ని ఎవరు శోధిస్తారు? సాతాను గడు శోధిస్తాడు. అంతేనా? లోపల నుంచి శోధించేది ఏంటంటే మన సొంత స్వభావమే మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటుంది. వెళ్ళి చేయి, ఎందుకు పాపం వదిలేసావు, ఎందుకు నీ సంతోషాన్ని కాదంటావు, నీ సుఖం ముఖ్యం, వెళ్ళి చేయి, పాపం చేయి అని చెప్పి మన స్వభావమే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? శోధిస్తూ ఉంటుంది. బయట నుంచేమో సాతాను గడు ఏం చేస్తాడు? రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. సో మనకు శోధన ఎలా వస్తుందో మనకు క్లారిటీ వచ్చింది. మరి ప్రభు సంగతి ఆలోచిద్దాం.
ప్రభుకు కూడా రెండు రకాలుగా శోధన వస్తుంది. ఎలా అనుకుంటున్నారు తెలుసా? ఒకటి బయట నుంచి. ఎవడు బయట నుంచి వచ్చేది? సాతాను కూడా శోధిస్తున్నాడు. లోపల నుంచి రావడానికి ఆయనకు పాప స్వభావం లేదే. ఆయన స్వభావం ఎలాంటిది? పరిశుద్ధ స్వభావం, దైవ స్వభావం అయింది. మరి లోపల నుంచి ఏ రకమైన శోధ వస్తుందండి ఆయనకి అని అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి ఆయనకి ఏం పని అప్పచెప్పాడు చెప్పండి? తండ్రి ఆయనకు అప్పచెప్పిన పని, లోక పాపాన్ని నువ్వు మోయాలి. స్వభావం ఏంటంటే పరిశుద్ధ స్వభావం. ఆ స్వభావం ఏం చెప్తుంది తెలుసా? ఆ పాపాన్ని నీ పైన ఎలా వేసుకుంటావు? నువ్వు పవిత్రుడు కదా, నీకు పాపం అంటే అసహ్యం కదా. తండ్రి మోపుతా ఉంటే ఆ పాపం ఎలాగ తాకనిస్తావు నువ్వు. లోపల నుంచి స్వభావం అలాగ ఆయన ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది మీకు చెప్పింది? పైనుంచి ఏమో సాతానుగాడు ఏం చెప్తాడు? నువ్వు తండ్రికి అసలు లోబడద్దు, నువ్వెందుకు లోబడాలి? నువ్వు ఆయనకి సమానుడు కదా. తండ్రి ఎంత గొప్పోడు, నువ్వు కూడా ఆయనతో ఏంటి, నువ్వు సమానుడివే కదా. నువ్వెందుకు ఆయనకు అసలు నువ్వు లోబడాలి అసలు అని చెప్పి బయట నుంచి సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడు? అదండి. అయితే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంటండి మహారోదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన శోధన జయించింది కేవలం ఆయన ఉపయోగించిన యంత్రం ఏదో తెలుసా? ఆయుధం ఏదో తెలుసా? ఏకాంత ప్రార్థన. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. ఇంతకీ ఎవరి కోసం అండి? శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఎవరు? ఇంతకీ శరీరధారి ఉన్న దినములలో అంటే యేసు ప్రభువే. ఆయన ఈ లోకంలో మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడట మహారోదనతోనూ కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడట. తాను మరణం నుండి రక్షింపగలవానికి వెయిట్ తాను మరణం నుంచి రక్షింపగలవాడంటే తండ్రి అయిన దేవుడు ఆయన శక్తితో ఆయన మరణం నుంచి ఏం చేస్తున్నాడట? మళ్ళీ తిరిగి లేపుతున్నాడంట. అలాంటి ఆయనకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. చూడండి, ప్రార్థన అంటే మన కోసం మనం చేసుకునేది ఏంటి? ప్రార్థన. యాచన అంటే ఏంటో తెలుసా? ఇతరుల కోసం. ఇతరుల కోసం అంటే ఇతరులు అంటే ఎవరండి అని మీరు అనుకోవచ్చు. ఎవరి కోసం తెలుసా? తాను ఎవరి కోసం అయితే ప్రాణం పెడుతున్నాడో వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఇదిగో పలానా జాన్ సుందర్ తన పాపాన్ని బట్టి అయితే నరకానికి వెళ్ళిపోయి, తన బదులు తనను రక్షించడానికి నేను ప్రాణం పెడుతున్నాను, నాకు సహాయం చేయి తండ్రి. నీకు విధేయుడుగా ఉండి నేను సిలువ ఎక్కి నువ్వు కోరిన రీతిలో నేను మరణించి ఆ పాపం అంతటిను నా పైన తీసుకొని శిక్ష భరించి నేను తిరిగి లేవాలి, దానికి నాకు సహాయము చేయి తండ్రి అన్నట్టుగా ఆ రీతిగా ఆయన ఏకాంతంగా ఉండి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన. అది ఆయన బాధ్యత. మనం ఈ లోకంలో బ్రతికేది ఆయన మహిమ కొరకు బ్రతకాలి. ప్రభువా, నీ మహిమ కొరకు బ్రతకాలని నాకు ఉంది నాయన, కానీ భయంకరమైన శోధనలు నాకు వస్తున్నాయి తండ్రి, అది జయించి నీ కొరకు జీవించడానికి నాకు సహాయము చేయి తండ్రి అని చెప్పి వ్యక్తిగతంగా ప్రభు దగ్గర మనం అడిగితే ప్రభు మనకు ఎంతో శక్తిని ఇస్తాడండి. మరి సో మొట్టమొదటి పాఠం మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఏకాంత ప్రార్థన. చెప్పండి అన్నమాట. శోధన జయించాలంటే అందరికి ఉండాల్సింది ఏకాంత ప్రార్థన. మరి ఒక్కొక్కసారి అండి మనం సంఘ ప్రార్థనలో మనం ప్రార్థించేంత ధైర్యం మనకు ఉండకపోవచ్చు, అందరం కలిసి ప్రార్థన చేసేటప్పుడు ధైర్యం ఉండకపోవచ్చు. కానీ సంఘ ప్రార్థనలో ప్రార్థించేటప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఏకాంతంగా ప్రార్థించినా సరే ఏం చేస్తాడు ఆయన? మన ప్రార్థన వింటాడనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏకాంత ప్రార్థన అంత ప్రాముఖ్యం. రెండో పాఠం మనం నేర్చుకుందాం. ఈ ప్రభు శోధన జయించడానికి రెండోది చేసింది ఏంటంటే ఏకాంతంగా ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రార్థన చాలా విలువగా ఎంచుకున్నాడండి. చెప్పండి, ప్రార్థన చాలా విలువగా ఎంచుకున్నాడు ఆయన. ఇది ఎలా చెప్పారండి అంటే మళ్ళీ ఈ లూకా సువార్త 22వ అధ్యాయంకి వచ్చేయండి. 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. వాడుక చొప్పున. ఆ మాట నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ప్రార్థన ప్రభు చాలా విలువగా ఎంచుకున్నాడు. వాడుక చొప్పున అంటే అర్థం ఏంటండి? ఆయన అది చేయకుండా ఉండలేడు ఆ వేళ. ఇప్పుడు మనం ప్రతిరోజు కొన్ని పనులు తప్పనిసరి చేస్తాం, అది చెయ్యకపోతే మనకి రోజు గడవదనమాట. ఏంటండి చెప్పండి? కంపల్సరీ చేస్తాం.
బ్రష్ చేస్తామా? పోన్లేండి. బ్రష్ చేస్తాం, ఓకే. ఇంకేం చేస్తాం చెప్పండి? తప్పనిసరి చేసేవి అవి మాత్రం కంపల్సరీ చేస్తాం. తింటామండి కదండి, అయ్య బాబే తినకపోతే అలాగని బాబు చాలా ఇంపార్టెంట్ అది అంటాం, ఓకే. ఇంకా స్నానం చేస్తాం కదండి, కంపల్సరీ. పడుకుంటాం, కంపల్సరీ చేస్తాం. ఇంకేంటి చెప్పండి కంపల్సరీ చేసేవి? ఫోన్ చూస్తామా? అమ్మో, అసలు విషయాలు ఒప్పించుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనకు చాలా ముఖ్యం. అవి చెయ్యకపోతే ఆ వేళ జరగదన్నమాట. ఆ వేళ మనకి ఇప్పుడు చూడండి, రోజు చేసే పని ఒకరోజు చేయలేదనుకోండి, మనకి ఏదో మిస్ అయిపోయిందిరా అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. కొంతమందికి ఏంటంటే ప్రతిరోజు ఏదో ఆట ఆడడానికి వెళ్తారు, బ్యాడ్మింటన్ ఏదో ఆడడానికి, లేకపోతే వాకింగ్కో దేనికి వెళ్తారు. ఆ వేళ వెళ్ళలేదనుకోండి, అదే ఏంటి వేళ వెళ్ళలేదు వాకింగ్ అని, అది మనసు ఏదో తినేస్తూ ఉంటుంది అనమాట. అంటే రోజు చేయాల్సిన పని నువ్వు చేయి. ఎందుకంటే నువ్వు రోజు అది చేస్తున్నావంటే నీ మనసుకు అది చాలా ముఖ్యం కాబట్టి. అర్థమైంది మీకు? అది ఎందుకంటే రోజు తప్పకుండా చేస్తున్నావు ఆ పనులు అని అంటే అది ముఖ్యమని నీకు తెలుసు కాబట్టి చేస్తున్నావు. ప్రభు అట వాడుకు చెప్పున ఒక పని చేసేవాడట. ఏది మర్చిపోయినా అది మర్చిపోయేవాడు కాదట. ఏంటది? అందుకోసం ఆ మాట రాయించాడు దేవుడు, వాడుకు చెప్పున. ఇది నాకు అలవాటుది, వాడుకు చెప్పు అయిపోయిందని. ప్రతిరోజు వాడుకు చెప్పున. సో మన జీవితంలోనండి మనం నేర్చుకోవాల్సిన రెండోది ఏంటంటేనండి, శోధన ఎప్పుడు తెలుసా మనం జయిస్తాం? వాడుకు చెప్పున. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చాలా విలువగా ఎంచుకొని మనం ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేసినప్పుడే మన శోధనని జయిస్తాం. ప్రభు ఆయన ప్రార్థన విలువగా ఎంచుకున్నాడండి అనడానికి ఇంకో వచనాన్ని మీకు చూపిస్తానండి, చాలా విలువైన వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. మార్కు 1:35. ఆయన పెందల కాడనే లేచాడు, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరాడు, అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించాడు. ఈ మాటలు చూసారా? పెందల కాడనే లేచాడట, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరాడట, అరణ్య ప్రదేశానికి వెళ్ళాడట. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి టైం, పెందల కాడనే లేచాడు, ఇంకా చాలా చీకటిగా ఉండగానే, పెందల కాడనన్నా చాలా చీకటిగా ఉండగన్నా అంటే అర్థం ఏంటంటే మొత్తానికి ఆ టైం మనకు అర్థమవుతుంది. ఇంకా అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు, ప్లేస్. అక్కడికి ఎందుకు వెళ్ళాడండి? ఆ టైంకి ఎందుకు వెళ్ళాడండి? డిస్టర్బెన్స్ వదలైతే పొలోమని వచ్చేస్తున్నారు జనం అంతాను, గుంటోళ్ళు అందరూ పొలోమని వచ్చేసి మమ్మల్ని స్వతపరిచయం వచ్చేస్తున్నారు. ఆయనకి దీనికంటే ముఖ్యం ఏంటంటే తండ్రితో ఏకాంతంగా గడపాలి. నిద్ర కాదన్నాడండి, పెందల కాడనే లేచిపోయాడండి, వెళ్ళిపోయాడు, అరణ్యంకి వెళ్ళిపోయాడు. ఎంత దూరం అది? ఏకాంత ప్రదేశం అన్నాడు. వెళ్ళిపోయి అక్కడ ఉండి ఏకాంతంగా ఏం చేశాడంటే ప్రార్థన. ఏమంటే మనకు ఒక్కోసారి తెల్లవారు మెలుగు వచ్చింది అనుకుందాం, 3:30 ఏం చేస్తాం మామూలుగా? ఈ టైంలో ఎవడన్నా మెసేజ్ పెట్టాడా, స్టేటస్ పెట్టాడా? ఇది కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలి తెలుసా? ఎందుకు మెలకు ఇచ్చాడు దేవుడు? మంచి టైము, అందరూ పడుకున్నారు, సైలెంట్గా ఉంది. ఏం చేద్దామంటే కాసేపు ప్రార్థన. మీరు చెప్తే నమ్మరు, ఆ మధురమైన గడియలు అనుభవించినోడికే తెలుస్తుంది అన్నమాట. ఆ రోజంతా ఎలా ఉంటుందంటే అదొక రకమైన సంతోషం. ఉదయాన్నే లేచి ఏం చేసుకున్నాను? ప్రార్థన చేసుకున్నాను. ఏమండి, పవర్ ఇన్ ద పబ్లిక్ లైస్ ఇన్ ద ప్రైవేట్ టైం విత్ గాడ్ అన్నాడు ఒక ఆయన. అంటే పబ్లిక్లో ఉన్నప్పుడు మనకు శక్తి ఎక్కడ వస్తుందంటే తెలుసా? ప్రైవేట్ టైంలో, అంటే రహస్యంగా ఉన్నప్పుడు మనం దేవునితో గడిపే ఆ సంఘటనలే బయట మనకు ఎంతో శక్తిని ఇస్తుందండి. ద పవర్ ఇన్ పబ్లిక్ లైస్ ఇన్ ద ప్రైవేట్ టైం విత్ గాడ్. ఏకాంత ప్రార్థన మాత్రమే కాదు, ఆ ప్రార్థన మనం ఎంతో ఏం చేయాలటండి? విలువగా ఎంచుకోవాలన్నమాట. దానియేలు ఏం చేసేవాడు? ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు అనమాట. ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆయన ఏమన్నా ఖాళీగా రోడ్డు మీద తిరిగే వ్యక్తి? దానియేలు ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ అండి. ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి రోజుకి ఎన్నిసార్లు చేసుకుంటున్నాడంట? ముమ్మారు ప్రార్థన. ఉదయం చేసుకుంటున్నాడు, మధ్యాహ్నం చేసుకుంటాడు, మళ్ళీ సాయంత్రం చేసుకునేవాడట ప్రార్థన. మనం ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఎవరు ఉన్నారండి? ప్రైమ్ మినిస్టర్ లేరు కదా. మనకు బిజీ, దేశం అంతా చక్క పెడుతున్న దానిలకు టైం ఉంది, కానీ మనకు టైము లేదన్నమాట. ఏమండి, మన జీవితంలో శోధన జయిస్తూ ప్రభువుని సంతోషపెడుతూ మనం సంతోషంగా ఉంటూ ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని నిజంగా అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోవాలంటేనండి మన జీవితంలో ఏముండాలి చెప్పండి?
ప్రార్థన ఉండాలి. అది మొదటిదేమో ఏకాంతంగా ప్రార్థన చేయాలి. రెండోది ప్రార్థన చాలా విలువగా ఎంచుకోవాలి. మూడోది మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలట. మూడోది ఏంటండి? మెలకువ. ఈ మాట మీకు ఇక్కడ ఎక్కడుందండి అని చూస్తే మీరు ఇక్కడ కనిపించదేమో కానీ మత్తయి సువార్తలో ఇదే సంఘటన రాయబడి ఉందండి. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26:41. మీరు సోదరులో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ అన్న మాటను గురించి కొంతసేపు ఆలోచిద్దాం. చాలా విలువైన మాట. ప్రార్థన చేయమన్నాడు కానీ ఎలా ఉండమన్నాడు ప్రభు మనల్ని? మెలకువ అంటే అర్థం ఏంటంటేనండి, ఇప్పుడు చూడండి, శత్రువు ఏ రకంగా మనల్ని దాడి చేస్తున్నాడా గుర్తించాలటండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శత్రువు ఏ రకంగా దాడి చేస్తున్నాడా మనం ఏం చేయాలట ఇప్పుడు ఇంట్లోకి రోజు ఎలకొచ్చేస్తుంది, మనం ఏం చేస్తాం చెప్పండి? అసలు ఇది ఎందులోంచి వస్తుందిరా అన్నది ఏం చేస్తాం ముందు చూస్తాం. ఇంట్లో కన్నం ఎక్కడుందబ్బా, అన్నీ మూసాను, తలుపులన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చేస్తుందిరా అంటే అది ఎక్కడో కనబెట్టుంది. మనం వెళ్ళి మెలకువ పడి దాన్ని ఏం చేస్తాం, ఎప్పుడైతే బిగిస్తామో ఇంక శత్రు లోపలికి లోపలికి రాదు. అలాగే శత్రు సైతాన్ కూడా అండి మన జీవితంలో ఏ యాంగిల్లో కన్నం చేసుకుని లోపలికి వస్తాడా అని చెప్పి ఏం చేయాలి, మనం మెలకువ పడాలటండి. మెలకువ అన్న మాట యాక్చువల్లీ మిలిటరీ టర్మ్ అనమాట. మిలిటరీ వాళ్ళు మీరు గమనిస్తే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, మెలకువ ఉన్నాడు. ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అనమాట. ఆయనతో ఒకసారి మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, నాకు మిలిటరీ మైండ్ అలవాటు అయిపోయిందండి అంటే. ఏంటండి అంటే, నేను ఎక్కడున్నా సరే అటు ఇటు చూస్తూ ఉంటానండి ఎప్పుడు, అంటే ఎవడు వస్తున్నాడో ఏంటి సంగతి అని అలా గమనిస్తూనే ఉంటాను అని. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి, వాళ్ళ పని ఏంటి? మీరు ఎయిర్పోర్ట్కి ఎక్కడ వెళ్ళారనుకోండి, లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి, అక్కడ పోలీసు లేకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా సరే ఒక కన్ను వేస్తూ ఉంటారు అన్నమాట. ఎవడో తేడాగా కనపడుతున్నాడు ఏంటి అని అలాగా చూస్తూ ఉంటారు. ఎవడు సూట్ కేసులో బాంబు పెట్టాడా లేకపోతే ఏంటి సంగతి, వాళ్ళ చూపులు ఏంటి అని గమనిస్తూనే ఉంటారనమాట. దాన్ని ఏమంటారు చెప్పండి? మెలకు. ఎందుకంటే శత్రువు మనం ఊహించిన టైంలో ఊహించిన రీతిగా మళ్ళీ ఏం చేస్తూ ఉంటాడు, దాడి చేస్తూ ఉంటాడు. యోసేపుకి ఇంట్లో నుంచే వచ్చింది శోధన. ఎక్కడి నుంచి? యజమాని భార్య దగ్గర నుంచి వచ్చింది శోధన. ఇంట్లో నుంచి ఊహించని రీతిలో ఊహించని సమయంలో వచ్చిందనమాట. అలాగే మన జీవితంలోనండి గమనిస్తూ ఉండాలన్నమాట ఏ రకంగా వేస్తున్నాడు శత్రువు. బైబిల్ ఒక వచనం ఉందండి, 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. సాతాను తంత్రములు మనము ఎరగని వారము కాము. ఆ మాట చదవండి అందరం కలిసి. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అంటే అర్థం ఏంటి? వాడు ఏ రకంగా దాడి చేస్తాడో మాకు తెలుసు. చూడండి, యుద్ధం చేసేటప్పుడు మన బలాన్ని మనము అర్థం చేసుకోవడం ఒక వంతు అయితే, శత్రు బలము వాడి ప్లాన్స్ కూడా మనం అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. మరొకసారి చెప్తున్నాను, యుద్ధం చేసేటప్పుడు మన గురించి మనం తెలుసుకోవడం, మన ఎంత బలవంతులమో తెలుసుకోవడం ఒక వంతు అయితే, శత్రు యొక్క బలాలు ఏంటి, వాడు ఎలా దాడి చేస్తాడు అన్నది కూడా మనం ఏం చేయాలి. అది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మనకు ఎంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు, మనకెంత బౌలర్స్ ఉన్నారు, ఇవి చూసుకోవడమే కాదు, అవతల టీంలో ఎవడరా సరైన బ్యాట్స్మెన్, ఎవడరా మనం టార్గెట్ చేయాల్సిన బ్యాట్స్మెన్, ఎవడరా బౌలరు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది కూడా అది కూడా మనం ఏం చేయాలట ఆలోచించాలి. చెప్తున్నాను, యుద్ధం ఇది. శత్రువు ఏ రకంగా వాడు మనల్ని అటాక్ చేస్తాడో ఆడి స్కీమ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలట. నేను ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ఇదే వర్తమానంలో దేవుడు నాకు కొన్ని నేర్పించాడు, మీకు జ్ఞాపకం చేస్తాను. శత్రువు అంటండి మనల్ని అటాక్ చేసేటప్పుడు 5 రకాలుగా అటాక్ చేస్తాడట. ఎన్ని రకాలుగా? జాగ్రత్తగా వినండి. మొదటిదేమో మనసును చెరుపుతాడు. ఏం చేస్తాడు? మనసు పాడు చేస్తాడట. మనసుని ఇంగ్లీష్లో మైండ్ అంటాం. ఏమంటాం? మైండ్. ఆ ఎం అన్న లక్షణంతో చెప్తాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనసును పాడు చేస్తారని చెప్పి ఎక్కడ రాస్తుందండి అంటే, మీరు ఎక్కడే 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులను చెరపబడి. చాలు, మీ మనసులను ఏం చేస్తాడు?
చరిత్ర మనసు పాడు చేస్తాడు. మనసుని ఎలాగ పాడు చేస్తాడండి అని అంటే, మీ జీవితంలో ఒక్కొక్కసారి మనసుకి ఏమొస్తుంటాయి, రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి. ప్రతి తలంపు కూడా మనకు దేవుడిచ్చే తలంపు కాదు. మళ్ళొకసారి చెప్తున్నాను, ప్రతి తలంపు కూడా దేవుడిచ్చే తలంపు కాదు. సాతాను కూడా మనకేం తీసుకొస్తూ ఉంటాడు, తలంపులు, ఒక ఐడియాలు తీసుకొస్తూ ఉంటాడు. దావీదుకి ఒక తలంపు వచ్చింది, ఏంటో తెలుసా? ఇదిగో కదా వినండి, మొన్న లక్షవారం బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం. ఏంటో తెలుసా? సౌలు తరుముతున్నాడు ఆయన్ని. తరుముతూ ఉంటే ఒక ఐడియా వచ్చిందంటే, ఏంటంటే, అయ్యో బాబాయ్, నేను కానీ ఇశ్రాయేల్ దేశంలో ఉంటే నన్ను చంపేస్తాడు. కాబట్టి ద బెస్ట్ ఐడియా ఈ టైంలో ఏంటంటే, నేను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోవాలి. అది ఎవరిచ్చిన ఐడియా చెప్పండి? దేవుడు ఎప్పుడైనా అలా ఐడియా ఇస్తాడా? బాబాయ్ వెళ్ళి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళండి. అసలు మోయాబు దేశానికి వెళ్ళినందుకే నయోమి కుటుంబానికి ఏమైంది? కరువు వచ్చిందని ఎక్కడ పరిగెట్టింది? మోయాబు దేశం. అసలు దేవునికి అంటే, నువ్వు మాకు సహాయం చేయట్లేదు కాబట్టి మా సంగతి మేము చూసుకోవాలి, ఇది మంచి ఐడియా, నేను అక్కడికి వెళ్ళిపోతే సౌలు అక్కడికి రాడు అని చెప్పి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఐడియా వచ్చింది సాతాన్ అన్నమాట. అది సాతాన్ తీసుకొచ్చిన మైండ్. అక్కడికి వెళ్ళడం ద్వారానండి అసలు నిజానికి నయోమికి ఏం జరిగిందో అది జరగాలి. ఎవరికి? దావీదుకు కూడా అంతే కదండి. దేవుణ్ణి వదిలి మోయాబుకి వెళ్ళింది, అంత నష్టం తెచ్చుకుంది. దావీదుకు కూడా అసలు దేవుడు మరి చంపేయాలన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. నిజానికి అంతవరకు వచ్చింది. ఏమైంది? ఆకీష్ రాజు దగ్గరికి సైనికులు పట్టేసుకొని తీసుకొచ్చారు. ఇదిగో మన శత్రువు, మన గొలియాతుని చంపినాడు, దొరికాడు మనకి, చంపేయన్నట్టుకు వస్తే నేను అనుకుంటున్నా అక్కడ పశ్చాత్తాపడ్డాడండి దావీదు. అక్కడ అంటాడు కీర్తన 34 రాస్తూ, ఈ దీనుడు మొర్రపెట్టగా. ఆ దీనుడు అంటే ఏంటో తెలుసా? అక్కడ ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపం చేశాను, నువ్వు నన్ను ఇశ్రాయేల్ దేశంలో ఇంతవరకు సౌలు నుంచి కాపాడింది నువ్వే, కానీ నువ్వేదో నాకు కాపాడవన్నట్టు నేను ఎక్కడికి వచ్చాను? నేను ఫిలిస్తీన్ దేశానికి వచ్చాను, నేను చేసింది ఘోర పాపం, నన్ను క్షమించిన ఆయన అని చెప్పి తగ్గించుకుని మొర్ర పెడితే, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించుడు, అతని శ్రమలన్నిటి నుంచి అతను ఏం చేశాడు? నన్ను విడిపించాడు. అయితే అలా ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోమని వచ్చిన తలంపు మాత్రం ఎవరి దగ్గర నుంచి వచ్చింది తెలుసా? దేవుని తలంపు అవుతుంది కాదు, అది సాతాను ఇచ్చిన తలంపు. అంతేకాదు, సాతాను దావీదుకు ఇంకో తలంపు కూడా ఇచ్చాడు. ఏమని? నీ సైన్యాన్ని నువ్వు ఒకసారి లెక్క పెట్టుకో. ఎందుకు లెక్కెట్టుకుంటున్నాడంటే, చాలామంది మనం కూడా డబ్బులు లెక్కెట్టుకుంటాం కదండి. నాకు ఇంత క్యాష్ ఉంది, బతికేయచ్చు నేను ఇంత వచ్చింది. మనం ఏంటంటే నెక్స్ట్ 10 yearsకి ప్లాన్ వేస్తూ ఉన్నాడు మనకున్న డబ్బుతో. నాకు ఈ జాబ్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, కాబట్టి నన్ను ఇంకెవడ పట్టలేడు అన్నమాట అని చెప్పి మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి లెక్కలేస్తూ ఉంటారు అన్నమాట. దేవుడికి మండిపోద్ది అలాగైతే. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఎవరండి? ఆయన కదా. ఇప్పుడు వీటిని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావా? నువ్వు తీసేస్తాడు, ఒక్క రోజులో తీసేయగలడు ఆయన అనుకున్నాడంటే. మనం వీటిని కాదు మనం చూసుకోవాల్సిందే. ప్రభువా నువ్వు నడిపిస్తే తప్ప, నువ్వు ఒప్పుకుంటే తప్ప ఒక్క మెతుకు కూడా నేను తినలేను. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆ మనసుతోనే మనం బతకాలి. నువ్వు ఒప్పుకుంటే నేను ఇంకో ముద్ద తినగలను ఆయన, నువ్వు ఒప్పుకుంటేనే ఇంకో రోజున నేను చూడగలను ఆయన అన్నట్టుగా బతకాలన్నమాట. కానీ ఒకవేళ మన మైండ్ని అలా పాడు చేస్తున్నాడంటే మనం మెలుగు పడాలన్నమాట. అమ్మో ఇలాంటి మనసు నాకు ఎవరు తీసుకొస్తున్నారు? సాతాను. ఇంతకుముందు ప్రార్థన, ఇంతకుముందు మనం దేవుని మీద ఆధారపడి అలాగ ఉండేది. ఇప్పుడు రాను మన ధనాన్ని మనం చూసుకుంటూ మన మనసు మెల్లిగా పాడవుతుంది అనుకోండి, మన శక్తి మీద, మనకున్న వాటి మీద ఆధారపడిపోతున్నాం అనుకోండి, మైండ్ పాడు చేస్తాడని మనకి అర్థమైపోవాలన్నమాట. సో సాతాను మన మనసుని ఏం చేస్తాడంటే చెరుపుతూ ఉంటాడు, ఒక రకంగా అటాక్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రార్థన ఎలా చూసుకో? ప్రభువా నాకు ఏకదృష్టి దయచేయి తండ్రి, నీవేపే చూసుకుని ముందుకు సాగిపోయి అలాంటి మనసు నాకు దయచేయి. ఇంకే రీతికండి సాతాను మన జీవితంలో దాడి చేస్తాడండి అంటే, మనసును మాత్రమే కాదు మన నోటిని కూడా వాడుకుంటాడు. దేని వాడుకుంటాడు? నెక్స్ట్ నోరుని ఎం అన్న వర్డ్తో చెప్పండి, మౌత్. భలే చెప్పారు. ముందేమో మైండ్ అన్నారు, రెండోదేంటి? మౌత్. కందనా నోటిని వాడుకుంటాడండి. ఇప్పుడు యేసు ప్రభుని ఒక శిష్యుడే నీకు సిలువ దూరం అవ్వను గాక అన్నాడు. ఎవరు? పేతురు నోటిని వాడుకు వెంటనే ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కు పొమ్ము, నువ్వు మనుషుల విషయాలు ఆలోచిస్తున్నావు కానీ దేవుని విషయాలను అసలు నువ్వు ఆలోచించట్లేదు. మనం జాగ్రత్తగా లేకపోతేనండి సాతాను మన నోటిని కూడా
వాడేసుకుంటాడనమాట. సో మనకొకసారి అండి మంచివాళ్ళమే, జ్ఞానవంతులమే, ఒక్కొక్కసారి అనుకోకుండా నోటితో పటాలని ఒక మాట అనేస్తాం. ఆ మాట అవతలోని ఎంత నష్టపరిచిందో మనం ఊహించలేమన్నమాట. పిల్లలు మనసు పాడు చేసేస్తూ ఉంటాం, కుటుంబం భార్య మనసు పాడు చేస్తూ ఉంటాం, భర్త మనసు పాడు చేసేస్తూ ఉంటాం, తోటి విశ్వాసి మనసు పాడు చేసేస్తూ ఉంటాం. తర్వాత అనిపిస్తుంది, నేనేనా ఇలాంటి మాట పలికేశాను, వాళ్ళు ఎంత బాధపడి ఉండి ఉంటారో, ఎందుకు ఆ మాట అన్నానా? నువ్వు ప్రార్థన చేసుకోలేదు, నీ నాలుకనే ఎవడు వాడేసుకున్నాడు? అక్కడ సాతాను వాడేసుకున్నాడు అనమాట. ఇంకోటి జీవితాన్ని పాడు చేసేసి, ఇంకోటి కుటుంబాన్ని పాడు చేసేటట్టు వాడేసుకుంటాడట నువ్వు జాగ్రత్తగా లేకపోతే. దేన్ని? నీ నోటిని. బైబిల్లో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, టంగ్ ఈజ్ షార్పర్ దాన్ సోర్డ్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే నీ నాలుక కత్తి కంటే పదునైనదట అండి. సో అవతల వాళ్ళు గుండెలోకి దిగిపోయేటట్టు మాట్లాడతారనమాట నీ మాటలతో. నువ్వు జాగ్రత్తగా లేకపోతే సాతాను నీ నోటినే వాడుకుంటాడు అనమాట. అందుకోసం మన నోటి కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి నాయన. నా నోటిని కాయి తండ్రి, వ్యర్థమైన మాట్లాడకుండా నా నోటిని కాయి తండ్రి అన్నట్టుగా మనం నోటి గురించి ఏం చేయాలట? ఒక వచనం గుర్తొచ్చిందండి, కీర్తన 141:3 చూడండి. కీర్తన 141:3 అక్కడ నోటి కోసం ప్రార్థన చేసుకుంటాడు. ఇక్కడ కీర్తన యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు. అంటే నా నోటిని కంట్రోల్ చేయి తండ్రి, ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. మన నోటి కోసం కూడా ప్రార్థన చేయాలి. మన నోటిని వాడేసుకుంటాం, మన మైండ్ పాడు చేస్తాడు, ఇంకేది వాడతాడు? మన మౌత్ని, నోటిని కూడా వాడేసుకుంటాడండి. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలన్నమాట. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను. హృదయంలో కోపం ఉంది, కక్ష ఉంది, ఏ చేసావంతే ఒక మాట లోపలదంతా వచ్చేసింది బయటికి. సో హృదయం నిండిన దాన్ని బట్టి నోడు మాటలను, సో నోరుని కంట్రోల్ చేయాలి. లేకపోతే సాతాను వాడేసుకుంటాడు నీ నాలుకను, ఆ రకంగా దాడి చేస్తాడు. మనం అందుకోసం మెలకుగా ఉండాలన్నమాట ఈ విషయంలో కూడా. ఇంకొకటి ఏంటంటేనండి, మన మానసిక స్థితిని వాడుకుంటాడట. మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి ఆ మాట. మానసిక స్థితిని వాడుకుంటాడంటండి. అంటే చూడండి, మానసిక స్థితి అంటే అర్థం ఏంటంటేనండి, ఇంగ్లీష్లో దాన్ని మూడ్ అంటారనమాట. వీడికి మూడు బాగాలేదండి ఇప్పుడు అంటాం. అంటే అర్థం ఏంటి? వీడికి కొంచెం మనసు బాగాలేదండి, మూడు బాగాలేదు వీడికి అంటూ ఉంటాం. మానసిక స్థితి కరెక్ట్గా లేదు అంటే అర్థం చూడండి, మానసిక స్థితి ఎలా ఉంటుంది ఏంటంటే, ఒకసారి మనకి కోపం ఉంటుంది, ఒకసారి సంతోషం ఉంటుంది, ఒకసారి ఏదో బ్యాడ్ ఏదో జరిగింది, దానివల్ల హృదయంలో ఎంతో దుఃఖము ఉంటుంది అనమాట. ఈ దుఃఖము, ఈ భావాలు, వీటిని ఏమంటారంటే మానసిక స్థితి. ఇంగ్లీష్లో దీన్ని మూడ్ అంటారు అనమాట. మన మూడు బాగాలేనప్పుడు అండి, ఆ టైంలో కూడా సైతం బాగా పనిచేస్తూ ఉంటాడు. బైబిల్లో ఒక స్థితి చెప్తాను చూడండి, ఒక సీన్ చెప్తాను. కయ్యన్కి మూడు బాగాలేదు. ఎందుకు? ఏబేల్ది దేవుడు అంగీకరించేశాడు, కానీ కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. దెబ్బకి తన మూడు ఎలాగైపోయింది, చాలా కోపం ఉందన్నమాట, మూడు బాగాలేదనమాట అసలు. ఆ టైంలో ఒకడొచ్చి తలుపు తడుతున్నాడు కయ్యనికి. ఎవడు? ఎలాగో చెప్తాను చూడండి, మీరే చదవండి. వచ్చిన ఆదికాండం 4:7, ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 4:7 కొంచెం పైన చదువుతాం. 6వ వచనం. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? ముఖం చిన్నపుచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఏం బాగాలేదు, మూడు బాగాలేదు అనమాట. అందుకోసం ముఖం ఎలా పెట్టుకున్నాడు? పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఇంకా చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనబా, సత్క్రియ చేయని ఎడల చూడండి వాకిట పాపము పొంచియుండును. పాపం పొంచియుండును అంటే అర్థం ఏంటో తెలుసా? సాతాను పొంచున్నాడు రెడీగా. నీ మూడు బాగాలేదు కదా, పాపం చేయించడానికి ఎలా ఉన్నాడు? పొంచున్నాడు, పక్కనే ఉన్నాడు. అయితే నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దాన్ని ఎలుగు. అయితే నువ్వు నో అని చెప్పాలి, జయించాలి నువ్వు. అయితే మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫీసులో ఏదో జరిగిందండి, మేనేజరు ఎవడో ఏదో తిట్టాడు, ఒళ్ళు మండిపోయి ఉంది, మొత్తం మీద డ్రైవింగ్ కూడా నువ్వు కోపంతోనే చేసుకొని వచ్చావు, తిప్పించుకొని వచ్చావు ఇంటికి, చిరాకు ఉన్నావు అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే
భార్య అది తేలేదు, ఇది తేలేదు, ఇది లేదు, అది లేదు, కూరలుగా లేవు అని చెప్పి గోలెడుతున్నాను. అసలే ఒళ్ళు మండిపోయింది. ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ఒళ్ళు మండిపోయి అని చెప్పి ఏదో డిసిరీసావు దరేయాలమని కోపం మీద చెప్తున్నాను. ఇలాంటివి జరుగుతుంటాయి. ఈలోపు పిల్లలు ఏదో గోల్ చేస్తున్నాడు, డాడీ అనుకుని గోల్ చేస్తున్నాడు. ఏం చేస్తాం? ఊరుకుండా పుట్టేయాలని కొట్టేసే వాళ్ళని. చూడండి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే 3 బాలేని టైంలో పక్కన ఎవడో రెడీగా ఉన్నాడు, పొంచున్నాడు, సాతాను పొంచున్నాడు అనమాట. నువ్వు ఎలా బర్స్ట్ అవుతావు నీకే తెలియదు. తర్వాత మామూలుగా ఉంటే నువ్వు అలా చెయ్యవు. 3 బాలేని టైంలో సైతాను నోరు వాడేసుకుంటూ ఉంటాడు, ఒక పక్కన నీ చెయ్యి వాడేసుకుంటూ ఉంటాడు. తర్వాత వెనక్కి కూర్చొని ఆలోచించిన తర్వాత నేనేనా ఇలా చేసి. చూడండి, పేతురు గురించి ఒకసారి ఆలోచించండి. పేతురు ఆందోళనతో ఉన్నాడు ఆ టైంలో. ఏం ఆందోళన? యేసుప్రభుని వచ్చి అరెస్ట్ చేశాడు, పక్కన ఇస్కరియోతు ముద్దు పెట్టాడు, ఎంతమంది సైనికులు వచ్చేసారు, యేసుప్రభుని పట్టేసుకున్న సంఖ్యలో పడి తట్టుకోలేకపోతాడు. ఆందోళన ఉందన్నమాట. ఆ ఆందోళన అన్న మూడ్లో ఏం చేశాడు చెప్పండి? పక్కన కత్తుంటే టక్కమని తీసేసి, మాల్ కన్నోడు ఒకడు ఉంటే చెవు టక్కమని నరికి పేక తీసేద్దాం అనుకున్నాడు. పొరపాటున చెవు ఊడిపోయిందనమాట. మామూలుగా ఉన్నప్పుడు అలా చేయడే. అందుకోసం ప్రభు అన్నాడు ముందే, నువ్వు శోధనలో ప్రవేశింపకున్నట్లు ముందే ఏం చేయాలి? ఈయన ప్రార్థన చేయాలి. పడుకున్నాడు వెళ్ళి, అంతేనా? ఏం చేశారు వీళ్ళందరూ? పడుకున్నారు, ప్రార్థన చేయలేదు. శోధన వచ్చినప్పుడు మూడు బాగాలేదు, అంతే తప్పని చేశారు. నిజంగా కానీ ఆ టైంలో కానీ ప్రభు కానీ చెవు అంటించకపోయి ఉంటే ఏమోనండి, పేతుని సిలేసిద్దరు పక్కన తీసుకెళ్ళి, అంతేనా? పేతుని చంపేద్దరు ముందు. మన జీవితంలో అలాగే ఉంటుంది అంటే, కోపం మీద ఎందుకు అలాంటి పని చేశాను, ఎందుకు ఆ మాట ఇసిరేసాను రా, ఎందుకు ఎలా చేశాను రా, ఎందుకు పిల్లల్ని అలా చేసేసుకున్నాను, ఎందుకు ఆవిడని అలాగా మాట అనేసాను, చచ్చని బాధపడతాం. ఎందుకంటే అదంతా వెనకన శత్రు పని ఉందన్నమాట. అటు పొంచున్నాడు అనమాట, పొంచున్నాడు. 3M చెప్పాను, గుర్తుందా మీకు? ఎలా ఏం చెప్పాను చెప్పండి. మన మైండ్ని ఉపయోగించుకుంటాడు. మైండ్ ఏంటంటే నీకు లేనిపోయిన తలంపులు తీసుకొస్తాడనమాట. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి తలంపు దేవుని తలంపు కాదు. అలాంటప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభు ఒకవేళ నీ చిత్తం కాకపోతే నేను దానికి లోబడకూడదు. ఈ తలంపు వచ్చేసింది, ఇది దేవుని చిత్తం అనుకో, స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాను, ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఆపున ఆయన, నా మైండ్ని కంట్రోల్ చేయి అని ప్రభుని అడగాలి. ఏకదృష్టి దయచేయి, నీకే లోబడాలి నేను. అవసరమైతే ఈ తలంపు వచ్చినప్పుడు అసలు ఆగిపోవాలన్నమాట. మనం 2 రోజులు ఆగాలి. ఒకవేళ దేవా నీ చిత్తం అయితే నేను ముందుకెళ్తాను, అంతేగాని ఆలోచన వచ్చిందని చెప్పి ఇప్పుడే ముందుకు వెళ్ళిపోవడం అది చేయను నేను. సో మైండ్ని ఆ రీతిగా దానికోసం ప్రార్థన చేసుకోవాలి మనం. రెండోది మౌత్, నోరుని కంట్రోల్ చేయి తండ్రి. నేను ఏది పడితే మాట్లాడేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి మనసులు పాడు చేసేట్టు మాట చేస్తూ ఉంటాను. నా నోరు కంట్రోల్ చేయతండి అని చెప్పి నోరు కంట్రోల్ చేసుకోండి. మౌత్. మూడోది మూడ్, మానసిక స్థితి అనమాట. మన మూడ్, కోపంగా ఉన్నామా, చిరాగ్గా ఉన్నామా, లేకపోతే సంతోషంగా ఉన్నామా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ టైంలోనే కయ్యనుకు పనిచేసినట్టు, పేతురుకు పనిచేసినట్టు పక్కనే సాతానుగాడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఒక్కసారి ఆ మూడ్లో ఏదో చేసేసావు, తర్వాత చాలా బాధపడతావు అనమాట. అయ్యో ఎంత నష్టం చేసాను ఏంట్రా అని. సాతాను ఆ రీతిగా పనిచేస్తాడు. ఇంకో M ఏంటంటేనండి, మన ప్రవర్తన వాడుకుంటాడండి. ఏం చేస్తాడు? ప్రవర్తన అన్న మాటని ఇంగ్లీష్లో మేనర్స్ అంటాం. ఏమంటాం? మేనర్స్, మన ప్రవర్తన. దావీదు చాలా మంచి ప్రవర్తన గల వాడండి. దేవుడే అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు అనమాట. తన ప్రవర్తన నాకు ఎంతో ఇష్టం. అలాంటి ప్రవర్తన ఎంత దిగజారిపోయిందంటే, వెళ్ళి వ్యభిచారం చేస్తాడు, వెళ్ళి నరహత్య చేస్తాడు. తన ప్రవర్తన అంతా ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది అనమాట. నీ ప్రవర్తన కూడా చెడగొట్టడానికే సాతాను వస్తాడనమాట. నేనేనా ఇతరులకి 10 మందిని భక్తిలో నడిపించడం, నేనేనా ఇలాంటి పని చేశాను, నేనేనా ఎంత దిగజారిపోయాను, నేనేంటి ఇలాంటి పని చేయడం ఏంటంటే నువ్వే ఆశ్చర్యపోతావు అనమాట. దేవుడు సాతానుగాడు మనల్ని ఎంత దిగజారిపోయడానికన్నా మన ప్రవర్తన నాశనం చేయడానికి ఆడు శోధన తీసుకొస్తాడు అనమాట. కాబట్టి మన ప్రవర్తన గురించి ప్రభు దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. చూడండి, ఒక మంచి ప్రార్థన నాకు కీర్తన 19వ అధ్యాయము 12-13 వచనాలు ఉంటుంది చూడండి. మంచి ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఎవరికి వారు వ్యక్తిగతంగా చేసుకోవాలి. ఈ ప్రార్థన చూడండి, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము. ఇప్పుడు చూడండి 13, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటి నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను. చూడండి, మనం అందరం మన జీవితాల కోసం చేయాల్సిన ప్రార్థన 13వ వచనం. ప్రభువా, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఏం చేయాలి నువ్వు? అంటే నా ప్రవర్తన
చెడు ప్రవర్తన చేయకుండా నన్ను నువ్వేం చేయాలి? ఆపు తండ్రి, ఆపు, స్టాప్ మీ. నువ్వు ఆపకపోతే నేనేమైపోతాను తెలుసా? వాటిని ఎలనీయకము. అప్పుడు ఒకవేళ నువ్వు నిజంగా అలా ఆపితే అప్పుడే నేను యథార్థవంతుడిని, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుని అవుతాను. దేవా, నువ్వే నాకు కంట్రోల్ చేయకపోతే నైనా నేను విస్తారమైన పాపలు పడిపోతాను తండ్రి. యూ స్టాప్ మీ. కాపరి గొర్రె తప్పిపోకుండా ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూ ఉంటాడు అనమాట. వెళ్ళిపోతుంది అనుకోండి, ఒకటి వేసి మరి లైన్లో పెడతా ఉంటాడు. దేవా, అలాగే నన్ను కాపాడు తండ్రి. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో శ్రమ ఒప్పుకొని సహితం మనల్ని పాపంలో పడకుండా కాపాడుతాడు. చూడండి, ఒక విషయం విన్నాను. ఒక భక్తుడు అంటండి, యవనస్తుడు, మంచి యవన వయసులో ఇంటర్మీడియట్ అలా చదువుతున్న వయసులోనంట ఆయన చెప్పాడు, ఆయన సాక్ష్యము. ఆయనకి ఒక అల్సర్ ఉండేదట కడుపులో, పెప్టిక్ అల్సర్ ఉండేది. ఆ అల్సర్ ఉన్నట్టుండి నొప్పి బయలుదేరేదట, భయంకరమైన నొప్పి. అది ఆ నొప్పి వచ్చినప్పుడు మెలుకులు తిరిగిపోయాడట, బాబోయ్ అని కొంతసేపు. ఒకసారి దేవుణ్ణి అడిగేవాడంట, ప్రభువా ఈ నొప్పి తగ్గించని అడిగేవాడు. కానీ ఒకనొక టైంలో ఆయన చాలా బాధ వచ్చిందంట. ఏంటంటే ఒకసారి ఆయన కిటికీలో చూస్తూ ఉంటే ఈయన ఫ్రెండ్సే బయటన ఒకే సిగరెట్ నలుగురు కలిసి తాగుతూ మందు కొడుతూ వెచ్చలివిడిగా ఉంటూ కనిపించిందంట సీన్. ఈయనకి చాలా బాధ అనిపించిందంట. ప్రభు, నేను భక్తి దేవుడు అంటా ఉంటే నువ్వు నాకేదో ఒప్పుకున్నావు? ఆల్సర్ ఒప్పుకున్నావు. వాడికి ఏ భక్తి లేదు, భయంకరంగా బ్రతుకుతున్నారు, వాళ్ళేమో చాలా సరదాగా హ్యాపీగా ఉన్నారు. ఏంటి నాకు ఎందుకు ఈ కష్టాన్ని ఒప్పుకున్నాను అని చెప్పి బాధపడుతున్నాడంట. అయితే అలాగే కొంతకాలం అయిపోయింది, ఈయన పెద్ద అయిపోయాడు, కొన్ని సంవత్సరాలు అయిపోయి ఈయన బాగా ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఒకసారి ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అబ్బా, నా పాత ఫ్రెండ్స్ అని చెప్పి కనుక్కోవడం మొదలుపెట్టాడట. మీరు చెప్తే నమ్మరు, ఒక్కొక్కడ జీవితం భయంకరంగా ఉందంట. ఈయన జీవితమే చాలా శ్రేష్టంగా విలువగా ఉందంట. అప్పుడు అన్నాడంట, దేవా, ఆ చిన్న వయసులో కానీ నువ్వు నాకు అల్సర్ పెట్టకపోయి ఉంటే నేను కూడా వాళ్ళలాగే ఏం చేద్దును, పాడైపోతుంది. నేను కూడా అలవాట్లు చేసుకొని పాడైపోతుంది. నాకు ఆ శ్రమ పెట్టినందుకు చాలా వందనాలు తండ్రి. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టం ఒప్పుకుంది ఎందుకు తెలుసా? మన ప్రవర్తన ఏం చేస్తాడైనా కాపాడుతాడు. ఒకసారి నీ జీవితంలో అంత డబ్బు ఉండదు. ఎందుకు ఉండదు, ఎందుకు లేదండి అంటే దేవుడు ఇవ్వడు. ఎందుకు? అది ఎక్కువైపోయి చాలామంది నష్టపోయారు. నీకు ఎంత అవసరం అంతే నేను ఇస్తానన్నట్టుగా కొంత తక్కువ ఇస్తాడు మనకి మన జీవితంలో. సో మొత్తం మీద మనం అడగాల్సిన దేవుని అంటే, దేవా, నా ప్రవర్తన నువ్వేం చేయాలి? కాపాడు తండ్రి అన్నట్టుగా అడగాలి. ప్రవర్తన ఇంగ్లీష్లో ఏమంటారంటే మేనర్స్ అంటారు అనమాట. ఒకవేళ దేవుడు కానీ కాపాడకపోతే పరిస్థితి ఏమో తెలుసా? సాతాను మన ప్రవర్తనని ఎంతకన్నా దిగజారిపోయేటట్టు చేస్తాడనమాట. ఆఖరిగా ఇంకా సాతాను దేన్ని ఉపయోగించుకుంటాడండి అని అంటే మన జీవితంలో మనీ. ఆఖరి ఎమ్ ఏంటండి? మనీ. చెప్పగలరా? 5 M's చెప్పాను. మైండ్ ఉపయోగించుకుంటాడు, మౌత్ ఉపయోగించుకుంటాడు, 3 ఉపయోగించుకుంటాడు, మన మేనర్స్ మన ప్రవర్తన ఉపయోగించుకుంటాడు, ఆఖరిగా డబ్బు ఉపయోగించుకుంటాడండి. ఇది ఎలా చెప్పారండి అంటే దావీదే ఎగ్జాంపుల్. మనకి కీర్తన 30 అధ్యాయంలో క్షేమకాలం వచ్చిందంట దావీదికి. క్షేమకాలం అంటే ఏంటి? ఫుల్ ప్రతిదీ కాల్ దగ్గరకు వచ్చిందట. అప్పుడు పరిస్థితి ఏంటో చూడండి. కీర్తన 30 అధ్యాయము, కీర్తన 30 అధ్యాయము 6వ వచనం. నేనెన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. అబ్బా, ఒక మాట తీసాడట. ఏంటి? నేనెన్నడూ ఇంకా కదలను అంటే అర్థం ఏంటి? నన్నెవ్వడు ఏమీ చేయలేడు అని చెప్పి ఏ టైంలో క్షేమకాలం అంటే ఏంటో తెలుసా? బోల్డ్ అంత డబ్బు, ఆరోగ్యం, సైన్యం, అంతేకాకుండా విజయాలు అన్నీ వచ్చేసి హీఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇంకా సాధించాల్సినవన్నీ కూడా ఆయన సాధించేశాడు. మనం కూడానండి ఒక్కోసారి ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటాం. బోల్డ్ అంత డబ్బు, ఉద్యోగము, కోరుకునవలసిన అన్నీ సంపాదించేసుకొని చాలా ప్రపంచానికే హైట్లో వెళ్ళిపోయినట్టుగా, టాప్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట జీవితం. అలాంటి ధన సమయంలోనండి, అభివృద్ధి సమయంలో సాతాను దగ్గరకు వస్తాడండి. వాడు శోధిస్తాడు. ఎంత శోధిస్తాడంటే ఇప్పుడు నిన్నెవ్వడు కూడా కదల్చలేడు, నువ్వే కింగ్ నువ్వు. అంతే. మన జీవితం ఎలా మారిపోద్ది అంటేనండి, ఇంతకుముందు మనం ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ప్రార్థన లేదు. ఇంతకుముందేమో పరిచర్య అనుకొని దేవుని మీద ఆధారపడుతూ ఆయన పరిచర్య చేసుకుంటూ ఆయనలో ఆనందిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఇప్పుడంతా మైండ్ అంతా ఏంటంటే సంపాదించడం, అనుభవించడం. దేవుడు, భక్తి, సహవాసం, పరిచర్య,
దేవుని బిడ్డలు, సేవకులు, వాక్యము, ప్రార్థన, ఆరాధన ఇవంతా కూడా చాలా చీప్గా అనిపిస్తుంది అన్నమాట. అవన్నీ అయిపోయాయి, ఆ స్టేజ్ అంతా దాటేసింది. ఇప్పుడంతా ఏంటో తెలుసా? సంపాదించడం, అనుభవించడం. ఇప్పుడు మనందరం కనెక్ట్ అవ్వాల్సింది, కలాల్సింది ఎవరితో అంటే నా లెవెల్ వాళ్ళతో, నాలాగే సంపాదించిన వాళ్ళతో, నాలాగే బిజినెస్ మెన్తో, వాళ్ళతోనే ఉండాలి నేను. దేవుడు ఇదంతా చూస్తాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడు మళ్ళీ దావీదుని లైన్లో పెట్టడానికి తన ముఖాన్ని ఒక్కసారి దాచాడట. అంటే అర్థం ఏంటి? ఒక్కసారి అలా వదిలాడట దావీదుని. దెబ్బకి జీవితంలో ఏమొచ్చిందంటే తెలుసా? కలతొచ్చి ఒక మాట అంటాడండి, చావు అంచులకు వెళ్ళిపోయాడట దావీదు. చూడండి ఇక్కడ ఆ మాట అంటాడు, చూడండి 8వ వచనం, యెహోవా నీకే మొర్రపెట్టితని, నా ప్రభువుని నేనేం చేశాను? ఇప్పుడు బతిమాలుతున్నాను, నేను గోతులోనికి దిగనియడాల నా ప్రాణం వల్ల. గోతులోనికి దిగడం అంటే ఏంటి అర్థం? చావు అంచులకి వెళ్ళిపోయాడట. యెహోవా 9వ వచనం, మన్ను నిన్ను స్తుతింతున్నా, నీ సత్యం గురించి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడు ఉండము. చాలు గర్వించాడు కాబట్టే, డబ్బును చూసుకొని అతిశయించేశాడు కాబట్టే దేవుడు ఒక్కసారి అలా వదిలాడు. కలతొచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే గొయ్యి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. మన్ను నిన్ను స్తుతింతున్నా అంటున్నాడంటే, మన్ను అంటే అర్థం ఏంటి? చచ్చిపోతే శరీరం దేంతో కలిసిపోద్ది. ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు దేవుడు. ఆల్మోస్ట్ ఇంకా చావు అంచులకు వెళ్ళిపోయాడు. అప్పుడు అరుస్తున్నాడు, దేవా దేవా దేవా, గర్వం వచ్చేసింది ఆయన. ఈ డబ్బు ఇవన్నీ చూసుకొని నా స్థితిని మర్చిపోయాను. ఒకప్పుడు చక్కగా నాకు గొర్రెలు కాసుకున్నప్పుడు కీర్తన 23 రాసుకున్నాను. ఏది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణయ చేయను, శాంతికరమైన జలములతో ఆయన నన్ను నడిపించును, ఆయన నా ప్రాణం నాకు ఎంతో సేద తీర్చును. ఇవన్నీ కూడా ఆ టైంలో రాశాను ఆయన. నా కృపాక్షేమలు నా వెంట, నీ కృపాక్షేమలు నా వెంట వస్తున్నాయి అని చెప్పి, చిరకాలం యెహోవా మందిరం నివాసం చేస్తానని చెప్పి నీలో ఎంతో ఆనందించేవాడిని. ఇప్పుడు అంతా వదిలేశాను. నా క్షేమకాలమున నేనెన్నడు కథలను అని చెప్పి గర్వపు మాటలు మాట్లాడాను. ఏమండి, వాడు గుర్తుపెట్టుకోండి, నీ జోబులో రూపాయి వచ్చింది అంటే ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ రూపాయి ఎందుకు ఇచ్చాడండి అంటే, ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే లోకం శాశ్వతం కాదు, నీ డబ్బు కూడా శాశ్వతం కాదు. ఉన్న కొంతకాలం నువ్వు బ్రతికే, ఒక 40 సంవత్సరాలు బ్రతుకుతావో, 50 సంవత్సరాలు బ్రతుకుతావో, 60, 70, 80, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకాలో దానికి కావాల్సిన వనరులు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత అవి నీతో రావు. ఆ ధనాన్ని అంతవరకే మనం చూడాలి. దేవుడు నేను బ్రతకడానికి, నా అవసరాలు తీర్చడానికి నాకు అవసరాలు ఇచ్చాడు. నాకు డబ్బు ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక స్థలం ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక కారు ఇచ్చాడు, ఒక బండి ఇచ్చాడు, అంత బాగానే ఉంది. కానీ వీటి వైపు నేను చూసుకొని నా కళ్ళు నెత్తికి రాకూడదు. ఇచ్చిన దేవుని వైపే చూడాలన్నమాట. ఎంత దేవుడు మనల్ని హెచ్చించినా సరే మనం ఆయన ముందు దీనులుగానే ఉండాలి. అంతే. ప్రభువా ఇది ఇచ్చావా, సంతోషం. మళ్ళీ ఆదివారం అయ్యి నీ సన్నిధికి వచ్చేయడం, చక్కగా నిన్ను ఆరాధించుకోవడం, నీలో బ్రతకడం, నీ వాక్యం వినడం, నా జీవితాన్ని సరి చేసుకోవడం, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడడం, నీ పరిచర్య చేయటం, నీలో ఆనందించడం, నీలో జీవించే జీవితం పోకూడదు నాయన. ఆఖరి వరకు కూడా నీ కొరకు నేను బ్రతకాలి. నువ్వు ఇస్తున్నావా, సంతోషం, అవి అక్కడ ఉంటాయి అంతే. నువ్వు దేనికోసం వాడమంటే వాటిని వాడతాను, ఆ వనరులన్నీ వాడతాను. నేను నీ కొరకు నేను బ్రతుకుతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అది ఉండాలి మనకి లైఫ్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తున తీసేసి మనం ఏది పెట్టినా సరే మన దృక్పథం మారిపోయినట్టేనన్నమాట. ప్రభు కోసం మనం, ఆయన సంతోషం కోసం మనం బ్రతకాలి. సో ధనం అన్నది బుర్రకు ఎక్కనివ్వద్దు అసలు. అప్పుడే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు మనల్ని. సాతాను మాత్రం ఉపయోగించుకుంటాడు ధనాన్ని. ఇప్పుడు నీ లైఫ్ అంతా వెల్ సెటిల్డ్, నువ్వు ఇప్పుడు బోల్డ్ డబ్బు వచ్చేసింది కాబట్టి ఎంతకుముందు నువ్వు ఉన్నట్టు నువ్వు జీవించవసరంలే. ఇంతకుముందు పాత జీవితాన్ని అంతా వదిలే. భక్తి, దేవుడు, సేవకులు, వాక్యము ఇవన్నీ వదిలే. ఇప్పుడంతా నీ లెవెల్ మారిపోవాలి. నీ స్టైల్ ఏంటి, నువ్వు తిరిగే మనుషులేంటి, నువ్వు స్నేహం చేయాల్సింది, నువ్వు కలాల్సిన వాళ్ళు ఏంటి, ఇదంతా మారిపోవాలి. ఇంకా నువ్వు ఇటొచ్చాయి అని చెప్పి నీ ధనాన్ని ఉపయోగించుకుని అలాగా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసామో. ఏమీ లేనప్పుడు చాలా భక్తిగా ఉండేవారు. 4 డబ్బులు జోబులోకి వచ్చేటప్పటికి దేవుడు భక్తి అన్నీ వదిలేసి లోకంలో కలిసిపోయినాడు బోల్డ్ మందిని చూసామండి.
నీ స్థితి అలా రాకుండా చూసుకోవాలి నువ్వు. సాతాను చాలా తెలివైనడు. బైబిల్లోనే అన్నాడు, నువ్వు సిరికి దేవునికి దాసులుగా ఉండనేరు అని అన్నాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే యూ కాంట్ హ్యావ్ టూ మాస్టర్స్. నువ్వు నిజంగా ఆ డబ్బును ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వేం చేస్తావు తెలుసా? ద్వేషిస్తావు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు నువ్వు. అలా వాడేసుకోగలడు సాతాను నీ డబ్బుని. ఎంత సంపాదించినా సరే ఉండనే. దేవుడు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడంటే అది ఎందుకు ఇచ్చాడంటే ఏదో పని ఉంది నీ జీవితంలో. ఆ అవసరాన్ని తీర్చడానికే దేవుడు అది ఇచ్చాడు. దేవుడు మన కోరికలు తీరుస్తాడా, అవసరాలు తీరుస్తాడా? అవసరాలు. సో 10 రూపాయలు ఎక్స్ట్రా దేవుడు నీ జోబులో ఇచ్చాడంటే ఏదో అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టే ఇచ్చాడు. అధికంగా ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. అలా మనీని అంతవరకే మన మైండ్లో పెట్టాలి, అంతే విలువ దానికి ఇవ్వాలి, కానీ అంతకంటే ఎక్కువ విలువ దానికి ఇవ్వకూడదు అన్నమాట. మన విలువ ఒకటే, నా గమ్యం ఒకటే, నా గురి ఒకటే జీవితానికి. ప్రభు కోసం బ్రతకాలి నేను. ఆయన వాక్యం వినాలి, మా జీవితం సరి చేసుకోవాలి, ఆయన పరిచర్య చేయాలి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడాలి. ఎన్నో తలాంతలు నాకు ఇచ్చాడు, ఆ తలాంతలని ప్రభు కొరకు నేను వాడాలి. నా జ్ఞానం ఏంటి, నా బలం ఏంటి, నా సమయం ఏంటి, ప్రభు కోసం వాడుకోవాలి నేను. ఇచ్చాడు ఆయన ఒక ఉద్యోగం ఇచ్చాడు ఆయన 4 డబ్బులు ఇచ్చాడు ఆయన బోల్డని నాకు అనుగ్రహించాడు, కరెక్టే. కానీ అవన్నీ కూడా ఆయన మహిమ కొరకు నేను వాడుతూ ఉండాలి. నా గమ్యం, నా గురి ఆయన కోసం బ్రతకాలి అన్నట్టుగా ఉండాలి. ఇది కానీ మనకు లేదంటే మన ధనాన్నే సాతాను వాడేసుకుంటాడు అనమాట. సో వాడు మైండ్ వాడుకుంటాడు, మౌత్ వాడుకుంటాడు, మన మూడ్ వాడుకుంటాడు, మన మేనర్స్ వాడుకుంటాడు, మన డబ్బును కూడా వాడేసుకొని వాడు దూరం చేస్తాడు. కాబట్టి మనకు మెలకు అన్నది చాలా అవసరం. ఇది 3వ పాయింట్ మనం నేర్చుకున్నాం. 4వది 5వది క్లుప్తంగా చెప్తాను. శోధన రాకముందే మనం ప్రార్థన చేయాలట. అందుకోసం అంటున్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు ఏం చేయాలి? ప్రార్థన. సో 4వది ఏంటి? శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం, శోధన రాకముందు ప్రార్థన చేయాలి. రాకముందే ప్రార్థన చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నామండి, బండిలో పెట్రోల్ కొట్టించాలి. ఎప్పుడు కొట్టిస్తాం? వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందా? మధ్యలో అయిపోద్ది, లేకపోతే కదా. ప్రార్థన కూడా ఎప్పుడు చేసుకోవాలి? రోజు ప్రారంభించక ముందే ఏం చేయాలట? ప్రార్థన చేయాలన్నమాట. సో మనకు ముందే మన జీవితంలో ఎంతో ప్రార్థన ఉండాలి. శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు అనమాట. ఈవెన్ పరలోక ప్రార్థనలో కూడా ప్రభు మనకు నేర్పించాడు. ఏంటి? శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు అంటున్నాడు. లీడ్ మీ నాట్ ఇంటు టెంప్టేషన్ బట్ డెలివరెన్స్ ఫ్రమ్ ది ఈవిల్ వన్ అంటాడు అనమాట. ప్రార్థనలో ఇది ఒక ప్రాముఖ్యమైన అంశంగా పెట్టి ప్రార్థన చేయండి అని ప్రభు మనకు నేర్పించాడు. సో శోధన రాకముందే మనం ప్రార్థన చేయాలి. 5వది ఏంటంటే మనం బలహీనమని గుర్తించాలండి. మనం ఎవరంట? బలవంతులం కాదు, మనం ఎవరం? బలహీనులను గుర్తించాలి. ఇది ఎలా చెప్పారండి అంటే మత్తయి 26:41 ప్రభు అంటాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడా ప్రభు. అంటే అర్థం ఏంటి? శరీరం బలహీనము, ఆత్మసిద్ధము అంటే అర్థం ఏంటండి అంటే ఆ పైనే 35వ వచనంలో శిష్యులు అంటారు, ప్రభు అవసరమైతే నీకోసం ప్రాణం కూడా పెడతాం. నిజమే, మనస్ఫూర్తిగానే అన్నమాట, లేకపోతే ఏదో అబద్ధం ఆడారు అక్కడ? మనస్ఫూర్తిగానే అన్నారు, ప్రభు అవసరమైతే మీకోసం ఏం చేస్తాం? ప్రాణం పెడతామని కూడా అన్నారు. ఎక్కడ అన్నారంటే చూడండి 35 అనుకుంటా, 35. పేతురును ఆయన చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నేను ఎరగని చెప్పను, అదే ప్రకారంగా శిష్యులందరూ అన్నారు. సో ఆత్మసిద్ధమే, ప్రభు కోసం బ్రతకాలని అంత ఆశ ఉంది. కానీ నిజంగా శోధన వచ్చినప్పుడు ఏం చేశారు? ఎక్కడికాళ్ళు అందరూ ఏమైపోయారు? పారిపోయారు అనమాట. ప్రభుని ఎలా పట్టుకున్నారు? చెల్లా చెదిరైపోయి పారిపోయారు అనమాట. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుని అడగాలి, ప్రభు నిజమే, ఎంతో మందిరంలో ఉన్నప్పుడు వాక్యం విన్నప్పుడు ఎంతో ఆత్మ సిద్ధపడుతుంది అనమాట. ప్రభు కోసం మనం జీవించాలండి, నా శోధన నేను జయించాలండి, నాయన శత్రువు పోరాటాల్లో నాకు ఎంతో విజయం రావాలని అంత బాగానే ఉంది. శరీరం బలహీనమే. బయటకు వెళ్ళిన తర్వాత శరీరమే అంటది, నీ వల్ల అవదలే కానీ పాత జీవితానికి మళ్ళీ వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. సో అది గుర్తించినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మన బలహీనం మనం గుర్తించుకోవాలి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఆఖరి పాఠం ఏంటంటేనండి, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలట. శోధన జయించాలంటే ఏం చేయాలి? ఒక ఖచ్చితమైన ఏంటండి ఆ నిర్ణయం అని మీరు అడిగితే ప్రభు ఓ మాట అంటాడు ఇక్కడ, తండ్రి ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి. చెప్పండి ఆ మాట, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి. ఎక్కడన్నాడు ఆ మాట? మత్తయి మీరు ఏం చదువుతున్నారు అంటే 2 ఒకే విషయానికి సంబంధించింది. లూకాసు వార్తలు చూస్తే 22వ అధ్యాయము
42 చివర 42 చదవండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. చూడండి, 6వది ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, నా మనసు ఒకటి తోచి ఉంది, అంటే ఒకలా చెప్తుంది, సోదర భయంకరంగా వస్తుంది, కానీ ఒక నిర్ణయం తీసుకుంటున్నా, నీ చిత్తం ఏంటో అదే నేను నెరవేర్చాలి. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన మనసు ఎన్నో చెప్తూ ఉంటుంది, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, అలా చేయి అని చెప్తూ ఉంటుందండి. ఈ నిర్ణయం తీసుకో, ఆ నిర్ణయం తీసుకో. మన దేవుని దగ్గర ఒకటే మాట ఇవ్వాలి, ఏంటో తెలుసా? దేవా, నా ఇష్టాలు కాదు, నా కోరికలు కాదు, నీ చిత్తం ఏంటో అదే నా జీవితంలో నెరవేరాలి. ఒకవేళ ఆలస్యమైనా సరే నేను వేచి ఉంటాను, నేనేం చేయకుండా ఎదురు చూస్తాను, నీ చిత్తం ఏంటో అదే నా జీవితంలో నెరవేర్చు తండ్రి అని చెప్పి ఎప్పుడైతే అలా మనం దేవుని మీద ఆధారపడిపోతామనండి, దేవుని సహాయం ఏంటో అద్భుతంగా మనము చూస్తాం. ప్రభు ఇలా ప్రార్థన చేసినప్పుడట జరిగింది ఏంటో తెలుసా? పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపించాడంటే, ఎక్కడ ఉందో చూడండి, ఎక్కడ 43. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలప. నీకు పరలోకం నుంచి సహాయం వచ్చేయాలంటే, పరలోకం నుంచి సహాయము ఆశీర్వాదం వచ్చేయాలంటే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నా ఇష్టం కాదు, నా కోరికలు నెరవేర్చుకోవడం కాదు, నా ప్లాన్స్ కాదు, నా ఎడల నీ చిత్తం ఏంటో అదే కేవలం నా జీవితంలో నువ్వేం చేయాలి? నెరవేర్చు తండ్రి. అంతే. నా ప్లాన్ నేను ఇంతకుముందు చెప్పాను, మన జీవితంలో ప్లాన్స్ వేసుకుంటాం, ఎన్నో ఇలా చేసుకోలేదు, ఈ సంవత్సరం ఇలా చేయాలి, అది చేయాలని ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం. కానీ దేంతో రాసుకోవాలి తెలుసా? అవి పెన్సిల్తోనే రాసుకోండి. అంటే అర్థం ఏంటి? ఒకవేళ దేవుడు అది కాదు నా చిత్తం, నేను ఇంకోటి నా చిత్తం అని అనే అనుకోండి, అర్జెంటుగా రబ్బర్ తీసుకొని ఏం చేసేసుకోవాలట? తుడిపేసుకోవాలటండి. నీ చిత్తమే నేను పెంత రాస్తాను ఆయన, అంతే. మరి ఆయన చిత్తం మనకు ఎలా తెలుస్తుందండి అంటే, ఎలా తెలుస్తుంది తెలుసా? నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంచుకొని అని అంటాడు. ఎక్కడ? కీర్తన 48 చూడండి. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నదే అంటాడు. అంటే అర్థం ఏంటి? చదవండి, నా వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రాన్ని నా అంతరంలో పెట్టుకోండి. ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవచ్చండి? దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని మనం దూరము చేయలేము. అది పాయింట్. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటా ఉంటామో ఆయన చిత్తాన్ని దేవుడు వాక్యం ద్వారా మనకి ఏం చేస్తూ ఉంటాడు? బయలుపరుస్తాడు. అది పాయింట్. నేను మొదటి వర్తమానంలో కూడా ఒక విషయం చెప్పానండి. దేవుని చేతిలో కొన్ని స్టార్స్ ఉన్నాయి. దేవుని చేతిలో ఏమున్నాయి? స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ ఎవరండి? ఇంతకీ దేవుని సేవకులే. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూతకి వెళ్ళరా, ఆ దూత ఎవరో కాదు, దేవుని చేతిలో ఉన్న ఒక స్టార్ అనమాట. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అనుకున్న సత్యాన్ని ఈ స్టార్కి లేదా ఈ దూతకి తెలియజేసి నేర్పిస్తాడు, వాక్యాన్ని సిద్ధపరుస్తాడు అనమాట. ఆయన సంఘం ముందుకు తీసుకొస్తాడు. ఆయన చేతిలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేతిలో ఉన్నాడు. ఆయన వాక్యాన్ని వినిపింపజేస్తున్నప్పుడు అండి, మనం మాత్రం ఎలా కూర్చోండి? ప్రభువా, నా భారం ఏంటో నీకు తెలుసు, నా 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 మనసు ఏంటో నీకు తెలుసు, నాకున్న ఆలోచన ఏంటో నీకు తెలుసు, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచిన వాక్యం ద్వారా అని అంటేనండి, దేవుడు ఆయన వాక్యం ద్వారా, ఆయన సేవకుడి ద్వారా ఖచ్చితంగా ఏం చేస్తాడండి? మనతో మాట్లాడతాడండి. ఇంకోటి తెలుసా, నేను గత వారం ఒక విషయం చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో. ఫరోకి కళ వచ్చింది. ఒకే విషయాన్ని చెప్దాం అనుకున్నాడు, 2 కళలు వచ్చాయి. ఈ లోపల ఆ స్థానంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. ఎవరు? రాజు పిలిచాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోయారండి. వాళ్ళు జ్ఞానులే, బోళ్ళంత డబ్బు ఇచ్చి పోషిస్తున్నాడు వాళ్ళని, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ యోసేపు వచ్చి దాన్ని వివరించినప్పుడు అండి ఒక మాట అంటాడు, ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వాణ్ణి మనం కనుగొనగలమా అంటాడు అనమాట. ఎవరు? రాజు అంటాడు, ఇలాంటి ఆత్మ కలిగిన వ్యక్తిని మనం కనుగొనగలమా? అక్కడ రాజు ఒప్పుకుంటుంది ఏంటంటే, దేవుని ఆత్మ ఈ వ్యక్తిలో ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన తలంపును, ఆయన చిత్తాన్ని నాకు బయలుపరిచాడు.
లోకానుసారమైన జ్ఞానులు అన్నవాళ్ళు, లోకానుసారమైన నీ స్నేహితులు ఏంటి, ఎవ్వరు కూడా ఆయన చిత్తాన్ని నీకు తెలియజేయలేరు. దేవుడు ఏ వ్యక్తినైతే ఆత్మతో నింపుకొని ఆయన వాక్యం ద్వారా సిద్ధపరిచి నీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడో నీతో, అదే దేవుని యొక్క చిత్తం. అందుకోసం వాక్యం వినేటప్పుడు అంత శ్రద్ధగా, అంత సీరియస్గా, ప్రార్థనాపూర్వకంగా వచ్చి వాక్యాన్ని వినాలి. విన్నప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వినండి, మీరు అనాల్సింది ఏంటో తెలుసా? దేవా, నా చిత్తము కాదు నీ చిత్తం. ఇప్పుడు వరకు నేను ఎన్నో ప్లాన్లు వేసుకొని రాసేసుకొని ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అనుకున్నాను. ఇవన్నీ పక్కన పడేస్తున్నాను. నీ చిత్తం ఏంటో అదే నేను చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతేనండి అలాగ నిలబడతామో, ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకుని నిలబడతామో, ఏ శోధన కూడా మళ్ళీ తాకలేదన్నమాట. 6 శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం. శోధన జయించాలంటే ఏంటి చేయాలి? ఏకాంత ప్రార్థన మనలో ఉండాలి. రెండోది, కమాన్, ప్రార్థన చాలా విలువగా ఎంచుకోవాలి. నెక్స్ట్, మెలకువగా ఉండాలి. శోధన రాకముందే మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్, బలహీనమని గుర్తించాలి. ఆఖరిగా ఒక ఖచ్చితమైన నిర్ణయం. ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం? దేవా, నా చిత్తం, నా ఐడియా, నా ప్లాన్లు కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరు. నీ చిత్తాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాను, వెయిట్ చేయి ఉంటాను. నువ్వు ఎప్పుడు మాట్లాడి ఎప్పుడు నాకు క్లారిటీ ఇస్తావో అప్పుడే నేను ముందుకి వెళతాను. అంతేగాని నా సొంత నిర్ణయాలు ఇవన్నీ కూడా నేను పక్కన పెడతాను తండ్రి అని చెప్పి అలాంటి మంచి మనసుతో ఉంటావా, శత్రువు మనల్ని తాకలేడు అనమాట. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ